హాయ్ వెల్కమ్ టు దేశ్ ఇండియా టైమ్స్. ఈరోజు ఇందిరా పార్క్లో అంటే జూన్ 4 తారీఖు ఇందిరా పార్క్ దగ్గర కల్వకుంట్ల కవిత మహాధర్నాకు పిలుపునిచ్చింది. కారణం కేసీఆర్కు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పడిన కమిషన్ నోటీసులు ఇవ్వడమే. మనం చూసుకుంటే గత కొంతకాలంగా కవిత ఇష్యూ నడుస్తుంది తెలంగాణలో. అంటే కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మొన్న ఆమె ఇంటి పక్కనే జూబ్లీ హిల్స్లో జాగృతి కొత్త కార్యాలయం కూడా ఏర్పాటు చేసింది. అంటే సొంత ఎజెండాగా కవిత ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తూ ఉంది మనకు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజానికానికే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా అని ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది. బీఆర్ఎస్పై కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. అంటే ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్కు నోటీసులు ఇస్తే హంగామా చేసిన బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎందుకు చేస్తలేరు అని పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యలో ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి కొత్త ఎజెండా ఎత్తుకొని కేసీఆర్ నాయకత్వంతో పనిచేయాలి తప్ప కేటీఆర్ నాయకత్వంతో లేకపోతే హరీష్ నాయకత్వంతో పనిచేయదలుచుకోలేదు. కాబట్టి కేసీఆర్ నాయకత్వంతో పనిచేయాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే ఈరోజు ఇందిరా పార్క్లో భారీ ధర్నా చేపట్టింది. వాస్తవంగా కూడా కవిత కొత్త ఎజెండా ఎత్తుకున్నప్పుడే ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్తుందేమో, కొత్త పార్టీ పెట్టుకుంటుందేమో అని అందరు ఆలోచన చేశారు. కానీ ఎక్కడ కూడా కవిత బీఆర్ఎస్ పార్టీ పేరు ఎత్తకుండానే కేవలం కేసీఆర్ జపం చేస్తుంది. కేసీఆర్ వెన్నంటే ఉంటా, కేసీఆర్ జాతిపిత, ఒక బక్కపల్చని మనిషి, తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిండు, అతని నాయకత్వాన్ని అంగీకరిస్తా తప్ప వేరే నాయకత్వాన్ని అంగీకరించాలని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు జూన్ 4న మహాధర్నాకు పిలిపించింది. మరి ఈ మహాధర్నాకు కేవలం తెలంగాణ జాగృతి కార్యకర్తలు నాయకులే వస్తారా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా వస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కానీ ఒక రకంగా చూస్తుంటే వస్తున్న సమాచారం ప్రకారం ఈ యొక్క ధర్నాలో కేవలం జాగృతి జెండాలు మాత్రమే కనిపిస్తాయి, బీఆర్ఎస్ జెండాలు కనిపించవు. బీఆర్ఎస్ నాయకులు రావచ్చు, కార్యకర్తలు కూడా రావచ్చు, కానీ బీఆర్ఎస్ జెండాలు మాత్రం ఎక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తలేదు. ఇంకో విషయం ఏంటంటే కవిత కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే కోరుకుంటుంది, వేరే వాళ్ళ నాయకత్వాన్ని కోరుకుంటలేనేది స్పష్టంగా చెప్తుంది. ఏదేమైనా ఈరోజు మహాధర్నాకు పిలుపునివ్వడం ఓ రకంగా కేటీఆర్కు ఇది ఒక దెబ్బ అనే చెప్పుకోవచ్చు. కేటీఆర్ యుఎస్ పర్యటనలో ఉన్నాడు. ఇక్కడ కవిత తన సొంత ఎజెండాతో అంటే బీఆర్ఎస్ చేయాల్సిన యొక్క పనులను, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చేయాల్సిన ధర్నాలను కవిత చేస్తుంది. అంటే ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు మనం. అంటే కవిత కూడా ఒకటే ఏమంటుందంటే కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏం చేస్తున్నారు, సచివాలయం ముందర ధర్నా ఎందుకు చేస్తలేరు, రేవంత్ రెడ్డి ఇంటిని ఎందుకు ముట్టడిస్తలేరు, రాస్తారోకలు ఎందుకు చేస్తలేరు, ఎక్కడికక్కడ ధర్నాలు ఎందుకు చేస్తలేరు, కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన వెంబడే అదే కాళేశ్వరం దగ్గరికి ఎందుకు జెండాలు ఎగిరేస్తలేరు అని ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఆ ప్రశ్నలకు ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల నుంచి ఎక్కడ సమాధానాలు లేవు. కాబట్టి కల్వకుంట్ల కవిత సొంత ఎజెండాతోటి ముందుకెళ్తుంది. కేసీఆర్ గారిని బలపరుస్తూ, కేసీఆర్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మాత్రమే ఈ యొక్క కార్యక్రమాలు చేస్తుంది. మరి చూడాలి భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత కేటీఆర్ మధ్య ఒక వార్ నడిచే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వయసు రీత్యా కేసీఆర్ కూడా ఎక్కువ ప్రజల్లో తిరగని పరిస్థితి, ఫామ్ హౌస్కే పరిమితమైన పరిస్థితి. కాబట్టి భవిష్యత్తులో కల్వకుంట్ల కవిత కేటీఆర్ నడిచే అవకాశం ఉంది. ఏదైతే మనకు తమిళనాడులో డిఎంకే అన్న డిఎంకే ఎట్లయితే ఉందో తెలంగాణలో కూడా రాబోయే భవిష్యత్తులో బీఆర్ఎస్గా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే కవిత ఒక యాక్టివ్ అయిందనే చెప్పుకోవాలి, దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. ఇక రాజకీయ చదరంగంలో దుంకి ఇక రాజకీయంలో తన యొక్క బలాన్ని నిరూపించుకునే పరిస్థితి కనిపిస్తున్నట్లు కనిపిస్తుంది. చూడాలి మరి ఈరోజు అయితే ధర్నా జరుగుతుంది. కవిత ఎలాంటి స్టేట్మెంట్లు చేస్తుంది, బీఆర్ఎస్ పేరు ఎత్తదా, అసలు కేటీఆర్ వీళ్ళ యొక్క పేరు ఎత్తుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది. మొత్తం అయితే కేసీఆర్కి అనుకూలంగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తూ ఉంది.